Hello guys, in the last session we have discussed about thermal equilibrium and method of mixtures. Okay, so అక్కడ మనం కొన్ని కేసెస్ కూడా డిస్కస్ చేసుకున్నాం అండ్ దాంట్లో మనం తెలుసుకున్నది ఏంటంటే హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, heat energy always transfer from hot body to cold body. Now heat energy ఇక్కడ ఏం జరుగుతుంది, లాస్ అవుతుంది, సో ఇట్ ఈస్ మైనస్ క్యూ, అండ్ హియర్ హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, సో ఇట్ ఈస్ ప్లస్ క్యూ. ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో అక్కడి నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే చోటకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే టెంపరేచర్ indicates the direction of flow of heat. Okay, temperature indicates the direction of flow of heat. అంటే హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అనేది మనం టెంపరేచర్ బేసిస్ మీద ఇండికేట్ చేయొచ్చు. టెంపరేచర్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడి నుంచి టెంపరేచర్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడికి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లియర్? ఓకే, సో ఇట్ మీన్స్ టెంపరేచర్ ఈస్ గెటింగ్ డిక్రీజ్డ్, ఇట్ మీన్స్ హీట్ ఎనర్జీ ఈస్ లాస్ట్. హియర్ టెంపరేచర్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్, ఇట్ మీన్స్ హీట్ ఎనర్జీ ఈస్ గెయిన్డ్. క్లియర్? Now let us consider three different scenarios, through three different cases consider చేసి అందులో మనం we have already discussed about specific heat also. స్పెసిఫిక్ హీట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ కేసెస్లో మనం ఇప్పుడు కన్సిడర్ చేయబోయే కేసెస్లో మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, దిస్ ఈస్ కేస్ 1. Here I have two beakers. ఇక్కడ రెండు బీకర్స్ ఉన్నాయి. రెండు బీకర్స్లో నేను here I am taking 100 ml water and here also I am taking 100 ml water. Okay, here also I am taking 100 ml water. ఇవి రెండు కూడా నేను దీన్ని 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి హీట్ చేశాను, దీన్ని కూడా 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేశాను. ఓకే, బోత్ ఆర్ హ్యావింగ్ 100 ml వాటర్, సబ్స్టాన్స్ సేమ్, అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా సేమ్, టెంపరేచర్ కూడా సేమ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ రెండు బీకర్స్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఇంకొక పెద్ద బీకర్లో ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేస్తే ఇందులో ఇప్పుడు ఏముంది, 200 ml వాటర్ ఉంది. ఓకే, ఇది 100 ml ఈ రెండు తీసుకొచ్చి దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేస్తే 100 + 100 200 ml ఉంది వాటర్ సబ్స్టాన్స్. అండ్ వాట్ విల్ బి ద ఫైనల్ టెంపరేచర్ హియర్? వాట్ విల్ బి ద ఫైనల్ టెంపరేచర్? యు సీ ఇక్కడ సేమ్ టెంపరేచర్ ఉంది, అంటే రెండు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీస్ కలిగి ఉన్నాయి. there will be in thermal equilibrium. So final temperature కూడా ఏమవ్వాలి, again it will be 90 degrees centigrade. కావాలంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవచ్చు. 90 + 90 divided by 2 which is 180 divided by 2, again it will be 90. clear? సో ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి కాబట్టి they will not transfer any heat energy. okay, so this is the first case, very simple case. And let us discuss another case, case 2. ఈ కేస్ 2లో ఏం చేస్తానంటే here I am heating this first beaker to 90 degrees centigrade and the second beaker to 60 degrees centigrade. clear? ఫస్ట్ బీకర్ని 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, సెకండ్ బీకర్ని 60 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేశాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇవి రెండు తీసుకొచ్చి ఇంకొక పెద్ద బీకర్లో ట్రాన్స్ఫర్ చేశాను. అందులో 100 + 100 200 ml వాటర్ ఉంది. ఇప్పుడు వాట్ విల్ బి ద టెంపరేచర్? సింపుల్, 90
plus 60 divided by 2. 90 plus 60 is 150 divided by 2 is 75. So here the temperature will be 75 degrees centigrade. Here the temperature will be 75 degrees centigrade. Okay. So ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మాస్ సేమ్ ఉంది, ఐ మీన్ తీసుకున్న అమౌంట్ ఆఫ్ వాటర్ సేమ్ ఉంది. ఇక్కడ 100 ml 100 ml తీసుకున్నాను అండ్ సబ్స్టాన్స్ కూడా సేమ్ ఉంది. బట్ హియర్ ద టెంపరేచర్స్ ఆర్ గెటింగ్ డిఫర్. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి ఫైనల్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందంటే దే ఆర్ నాట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండదు కాబట్టి ఇక్కడ ఈ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. క్లియర్? 60, 75 రెండు కంపేర్ చేసుకుంటే దీని టెంపరేచర్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, 90, 75 ఇక్కడ కంపేర్ చేసుకుంటే దీని టెంపరేచర్ డిక్రీజ్ అయింది. అంటే ఏం జరుగుతుంది, హాట్ బాడీ టెంపరేచర్ డిక్రీజ్ అయింది, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ లాస్ట్ హీట్ ఎనర్జీ. కోల్డ్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ హీట్ ఎనర్జీ. క్లియర్? సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్. Next, third case. Here I am taking say 100 ml water, 100 ml water, and in the second beaker I am taking 200 ml of water, 200 ml of water. Okay, first beaker is having 100 ml water, second beaker is having 200 ml of water, and here the temperature is 90 degrees centigrade and here the temperature is 60 degrees centigrade. Okay, now here mass is different. Here 100 ml, I mean mass in the sense amount of water is different. Here 100 ml of water and here 200 ml of water, and here the temperature is also different. Here 90 degrees centigrade and 60 degrees centigrade. Now I am transferring these two into another beaker, these two into another beaker, which is now this beaker will have 300 ml of water, 100 plus 200, 300 ml water. And what will be the temperature, final temperature of this mixture? What will be the final temperature of this mixture? How can we calculate? సో ఇక్కడ కేసు చూద్దాం. ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేసామో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చిన తర్వాత దాని టెంపరేచర్ ఎంత మనం చెప్పాలి ఇప్పుడు. సో ఏబి అని రెండు సబ్స్టాన్సెస్ ఉన్నాయి, వీటికి రిప్రజెంటేషన్గా నేను ఇక్కడ ఏబి అనే సబ్స్టాన్సెస్ తీసుకుంటున్నాను. నౌ ఏ ఈజ్ హ్యావింగ్ మాస్ MA and B is having mass MB. Okay, mass MA and mass MB. Now the temperature of A is TA and the temperature of B is TB. Temperature of A is TA and the temperature of B is TB. ఎప్పుడైతే ఇవి రెండు కాంటాక్ట్లోకి వచ్చాయో థర్మల్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుంది. థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిందంటే దానికి ఒక ఫైనల్ టెంపరేచర్ అనేది వస్తుంది. ఓకే, ఫైనల్ టెంపరేచర్. సో దీస్ ఆర్ ఇనీషియల్ టెంపరేచర్స్, దీస్ ఆర్ ఇనీషియల్ టెంపరేచర్స్. ఎప్పుడైతే థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చాయో థర్మల్ ఈక్విలిబ్రియంలో మనకి ఫైనల్ టెంపరేచర్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ ఫైనల్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతసేపు మనం చూసింది ఏంటంటే సేమ్ అమౌంట్కి తీసుకున్నాం. ఇక్కడ మనం మాస్ రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మిల్లీ లీటర్స్, లెటర్స్ కన్సిడర్ దెమ్ యాజ్ గ్రామ్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, లెటర్స్ కన్సిడర్ దెమ్ యాజ్ గ్రామ్స్, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. క్లియర్? నౌ ఇప్పుడు ఈ ఫైనల్ టెంపరేచర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇన్ ద కేస్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్. టెంపరేచర్ సేమ్ ఉంటే అది వేరే కేసు, సేమ్ మాస్ సేమ్ టెంపరేచర్ ఉన్నది ఒక కేసు చూసాం. సెకండ్ కేసులో వచ్చేసరికి సేమ్ మాస్ ఉంది కానీ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మాస్ డిఫరెంట్గా ఉంది, టెంపరేచర్ కూడా డిఫరెంట్గా ఉంది, బట్ ద సబ్స్టాన్స్ ఈజ్ రిమైనింగ్ సేమ్ సబ్స్టాన్స్ ఉంది. ఓకేనా, సేమ్ సబ్స్టాన్స్. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ సేమ్ సబ్స్టాన్స్. ఓకే, ఏ అండ్ బి ఆర్ మేడప్ ఆఫ్
same substance. Okay, which means A, B same substance తో తయారయ్యంటే it means they have same specific heat, స్పెసిఫిక్ హీట్ ఎలా ఉంటుంది రెండింటికి సేమ్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ స్పెసిఫిక్ హీట్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్ టెంపరేచర్? చాలా 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 సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ TA ఈజ్ గ్రేటర్ దెన్ TB అనుకుందాం, అవసరం లేదు కూడా, జస్ట్ మనకి థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఏమవుతుంది, హీట్ లాస్ట్ బై హాట్ బాడీ will be equal to heat gained by cold body, isn't it? It means QA is equal to QB. QA will be equal to QB. So ఇదే ప్రిన్సిపల్ని మనం ఇక్కడ అప్లై చేసుకుందాం. Shall I rub this? So we have QA equal to QB. ప్లస్ మైనస్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోతుంది. ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయిందంటే రెండింటికి సేమ్ హీట్ ఎనర్జీ ఉంటుంది, అంతే కదా. సో థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయిన తర్వాత సేమ్ హీట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టట్లేదు. నౌ సో వీ నో దట్ Q ఈక్వల్ టు S ఇంటూ M ఇంటూ డెల్టా T. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ Q. As we discussed in the last class, Q equal to S into M into delta T, where S is the specific heat, M is the mass, and delta T is the change in temperature. Now, so what is QA? S into MA into delta T equal to S into MB into delta T. A, B రెండు సేమ్ సబ్స్టాన్సెస్తో తయారయ్యాయి కాబట్టి సేమ్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. సో స్పెసిఫిక్ హీట్ గెట్స్ క్యాన్సిల్డ్. ఏం మిగిలింది ఇప్పుడు? MA ఇంటూ డెల్టా T ఈక్వల్ టు MB ఇంటూ డెల్టా T. సో డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎప్పుడు కూడా ఫైనల్ టెంపరేచర్ TF, ఫైనల్ టెంపరేచర్ మైనస్ TI, ఇనీషియల్ టెంపరేచర్. ఫైనల్ టెంపరేచర్ minus initial temperature. So MA into TF minus what is the initial temperature of A? TA అనుకున్నాం. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ఏని TA అనుకున్నాం, ఈక్వల్ టు MB ఇంటూ TF మైనస్ ఫైనల్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ B is TB. ఓకే, నౌ సో మనకి ఏం కావాలి? ఫైనల్ టెంపరేచర్ కావాలి. లెట్ us మేక్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫైనల్ టెంపరేచర్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే MA ఇంటూ TF, MA TF మైనస్ MA ఇంటూ TA ఈక్వల్ టు MB ఇంటూ TF, MB TF మైనస్ MB ఇంటూ TB, MB TB. సో ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ ఏం చేస్తామంటే మళ్ళీ రీరైట్ చేసుకుంటాం. ఎలాగా? TF అంతా ఒక దగ్గరికి వచ్చేలాగా, ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూ TF కాబట్టి TF మొత్తం ఒక సైడ్ రాసుకుంటాం. సో MA TF మైనస్ ఇది ఇలాగా MB TF ఈక్వల్ టు ఇది పక్కకి వెళ్తే MA TA minus MB TB. నౌ ఇక్కడ TF కామన్గా ఉంది, సో TF కామన్ తీసుకుంటే MA మైనస్ MB ఈక్వల్ టు MA TA మైనస్ MB TB. క్లియర్? నౌ TF equal to MA TA minus MB TB divided by MA minus MB.
So this is the equation for final temperature when the mass and temperature is different. ఓకేనా, మాస్ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంది, బట్ ఫర్ సేమ్ సబ్స్టాన్స్ రెండు శాంపిల్స్ ఉన్నాయి, మాస్ డిఫరెంట్ ఉంది, టెంపరేచర్ డిఫరెంట్ ఉంది. అటువంటి కేసులో అవి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఫైనల్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే ఈ ఈక్వేషన్, ఈ ఫార్ములాని యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫైనల్ టెంపరేచర్ TF ఈజ్ ఈక్వల్ టు MATA minus MBTB by MA minus MB. So we can easily calculate now. So let us consider this as A and this as B. So what will be the final temperature here? TF equal to, what is the mass of A? 100 grams into what is the temperature of A? 90 degrees centigrade. Okay, minus MBTB 200 gram into 60 degrees centigrade. Clear? Divided by, what is the second term? MA minus MB, which is 100 minus 200. We can write it as, okay, let us consider it as 100 minus 200, or better to write 200 minus 100. Clear? Now, so TF is equal to, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ 200 ఉంది కాబట్టి ఇది రాసాను ఫస్ట్. 100 into 90 is 9000 minus here 12,000. ఓకే, పైన కూడా నెగిటివ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా తీసుకుందాం. డివైడెడ్ బై మైనస్ 100. సో TF విల్ బి ఈక్వల్ టు, ఇది గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్, హియర్ గ్రామ్ degree centigrade, and here the unit will be gram because it is 100 grams minus 200 grams. Okay, grams. Now gram will get cancelled. 9000 minus 12,000 minus 3000 degree centigrade divided by minus 100, minus cancel, 0 0 0 0 cancel. So TF will be equal to 30 degrees centigrade. So this will be the answer. Clear? This is the procedure. సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్, 2 bodies A and B having mass of 50 grams and 100 grams at 50 degrees centigrade and 100 degrees centigrade respectively. Okay, if the mass, if the specific heat of both substance is same, then calculate the final temperature, when
they attain thermal equilibrium. When they attain thermal equilibrium. So this is the given data. సో మనకి ఇచ్చిన డేటా ఇది. దీన్ని బేస్ చేసుకుని మనం సమ్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇందాకనే మనం ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ద స్పెసిఫిక్ హీట్ of the substance is same, which means they both are made up of same material. So here Ma is equal to 50 gram, Mb is equal to 100 gram, Ta is equal to 50 degrees centigrade, Tb is equal to 100 degrees centigrade. Now we have to calculate the final temperature after attaining thermal equilibrium. So this is the question. So we have the formula. Final temperature is equal to MATA minus MBTB divided by MA minus MB. Okay, MA minus MB. So this is the formula. We can directly substitute the values and finally we can get the answer. So TF equal to, what is MA? 50 gram into 50 degrees centigrade minus 100 gram into 100 degrees centigrade divided by 50 gram minus 100 gram. So TF will be equal to 5 5s 2500 gram degree centigrade minus 100 into 100 is 10,000 gram degree centigrade divided by 50 minus 100 minus 50 gram. So TF will be equal to 2500 minus 10,000. It will be 7,500, I think. Yeah, 7,500 gram degree centigrade. So here minus 7,500 gram degree centigrade divided by minus 50 gram degree grams. Okay, gram will get cancelled, minus will get cancelled, 0 5 150s 750. So final temperature will be 150 degree centigrade. So this is our final temperature. Clear? సో ఇలా మనం చాలా సింపుల్గా ఈ ఫార్ములాని యూజ్ చేసి సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. క్లియర్? మేక్ ఎ నోట్. Now, how to find the specific heat of an unknown substance? ఏదైనా ఒక అన్నోన్ సబ్స్టెన్స్ ఇచ్చి దానికి స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చాలా సింపుల్. వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ రిగార్డింగ్ దిస్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. స్పెసిఫిక్ హీట్ of an unknown solid substance. రైట్. ఒక అన్నోన్ సాలిడ్ సబ్స్టెన్స్కి స్పెసిఫిక్ హీట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ క్యాలోరీమీటర్. క్యాలోరీమీటర్ అనే ఒక చిన్న డివైస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ క్యాలోరీమీటర్. ఓకే, క్యాలోరీమీటర్ అంటే చాలా సింపుల్. ఇది ఏం లేదు, ఇది ఒక వుడెన్ బాక్స్. ఓకే, ఇలా ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది. సో ఇలా ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది. ఈ వుడెన్ బాక్స్ మధ్యలో ఇక్కడ ఒక కాపర్ వెజల్ అనేది పెడతారు. ఓకే,
ఈ వుడెన్ బాక్స్ మధ్యలో ఇక్కడ ఒక కాపర్ వెజల్ అనేది ఉంటుంది. అండ్ ఈ చుట్టూ ఇది మొత్తం ఏంటంటే వుడెన్ బాక్స్ లోపల ఈ చుట్టూ ఇది మొత్తం ఏంటంటే ఇన్సులేట్ అయిపోయి ఉంటుంది. ఏదైనా ఒక ఇన్సులేషన్ తోటి వైండప్ చేసేస్తారు దాన్ని. లైక్ పీచ్ అంటే కోకోనట్ డస్ట్ తోటి కానీ, లేకపోతే వేరే ఏదైనా ఒక ఇన్సులేటర్ సబ్స్టాన్స్ తోటి దాన్ని హీట్ చేసేస్తారు. వులెన్ క్లాత్ రౌండప్ చేయడం కానీ అలాంటి వాటితోటి ఇన్సులేట్ చేస్తారు. ఇన్సులేషన్ అంటే విచ్ డజంట్ అలౌస్ ద హీట్. ఓకే, లోపల ఉన్న హీట్ని బయటికి పంపించదు, బయట ఉన్న హీట్ని లోపలికి రానివ్వదు. సో అలాంటి ఒక మెటీరియల్ తోటి ఇది మొత్తం ఇన్సులేషన్ చేసేస్తారు ఈ పార్ట్ అంతా కాపర్ వెజల్ చుట్టూ. ఇప్పుడు ఈ కాపర్ వెజల్ పైన దీనికి ఒక లిడ్ ఉంటుంది, ఇలాగా దీనికి ఒక లిడ్ అనేది ఉంటుంది. క్లియర్? ఈ క్యాలరీమీటర్ని ఇలా క్లోజ్ చేసేయడానికి ఒక లిడ్ ఉంటుంది అండ్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక థర్మోమీటర్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఒక థర్మోమీటర్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. కొన్ని వాటికి ఏంటంటే ఒక స్టిర్రర్ కూడా ఉంటుంది. స్టిర్రర్ ఇన్ ద సెన్స్ ఒక స్పూన్ లాంటిది ఉంటుంది లోపల ఉన్న మిక్చర్ని కలపడానికి, యాజిటేట్ చేయడానికి. ఓకే, సో థర్మోమీటర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నా ఏముంటుంది? వుడెన్ బాక్స్. ఓకే, దీని లోపల ఇన్సులేషన్ అండ్ ఈ మధ్యలో ఇదేంటిది? కాపర్ వెజల్. ఓకే, చిన్న కాపర్ వెజల్ ఉంటుంది, పైన థర్మోమీటర్. సో దిస్ ఈజ్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్యాలరీమీటర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యాలరీమీటర్ని యూజ్ చేసి మనం ఆ స్పెసిఫిక్ హీట్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం ఒకసారి. నౌ ఫస్ట్ స్టెప్, ఒక క్యాలరీమీటర్ తీసుకుంటాం. క్యాలరీమీటర్ లోపల కాపర్ వెజల్ అనేది ఉంటుంది. ఆ కాపర్ వెజల్ మనం ఏం చేస్తామంటే ఆ కాపర్ వెజల్ని ఫస్ట్ వాటర్ తోటి ఫిల్ చేస్తాం. క్లియర్? సో మాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాలరీమీటర్ తీసుకుని ఎంటీ క్యాలరీమీటర్, మాస్ ఆఫ్ ఎంటీ క్యాలరీమీటర్ ఇది మెజర్ చేస్తాం. లెట్ us కాల్ దిస్ యాజ్ M1. దాన్ని M1 అనుకుందాం. ఓకేనా, M1. ఇప్పుడు దీంట్లో ఏం ఫిల్ చేసాం మనం? వాటర్ ఫిల్ చేసాం. ఓకేనా, వాటర్ మాస్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం కాబట్టి క్యాలరీమీటర్లో పోసేసిన తర్వాత మెజర్ చేద్దాం. మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, దాన్ని CM అని రాస్తాను సింపుల్గా. CM స్టాండ్స్ ఫర్ క్యాలరీమీటర్. సో హియర్ మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, దీంట్లో ఏం పోసాం? ఇప్పుడు వాటర్ ఫిల్ చేసాం. సో మాస్ ఆఫ్ వాటర్. ఓకేనా, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, మాస్ ఆఫ్ వాటర్ రెండింటిని కలిపి M2 అనుకుందాం. లెట్ us కాల్ ఇట్ యాజ్ M2. నౌ ఇప్పుడు మాస్ ఆఫ్ ద వాటర్ తెలియాలి మనకి. మాస్ ఆఫ్ ద వాటర్ ఎలా తెలుస్తుంది? సింపుల్, మాస్ ఆఫ్ వాటర్ ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, M2 మైనస్ M1 చేస్తే మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ విల్ గెట్ క్యాన్సిల్డ్. సో M2 మైనస్ M1. ఓకేనా, M2 మైనస్ M1. సో మనం జనరల్గా నార్మల్ వాటర్ ఫిల్ చేసాం అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్. అలాగే క్యాలరీమీటర్ కూడా రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉంటుంది. అంటే ఇప్పుడు టెంపరేచర్ రెండింటికి ఎలా ఉంటుంది? టెంపరేచర్ ఆఫ్ క్యాలరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ వాటర్. రెండు రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉన్నాయి కదా. లెట్ us కాల్ ద టెంపరేచర్ యాజ్ T1. దాన్ని T1 అనుకుందాం. క్లియర్? దాన్ని T1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే లెడ్ షార్ట్స్ అని కొన్ని ఉంటాయి. లెడ్ షార్ట్స్ చిన్న చిన్న పెబుల్స్లో ఉంటాయి. లెడ్ అనే ఎలిమెంట్ తోటి అవి తయారు చేస్తారు. చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. ఆ లెడ్ షార్ట్స్ని ఫస్ట్ ఏం చేస్తామంటే తీసుకుని దాన్ని హీట్ చేస్తాం. లెడ్ షార్ట్స్ని హీట్ చేస్తాం. ఓకే, లెడ్ షార్ట్స్ని హీట్ చేసే ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేస్తామంటే అది ఒక లెట్ us కాల్ దెమ్ యాజ్ T2 టెంపరేచర్ వరకు దాన్ని హీట్ చేసాం అనుకుందాం. ఓకే, టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎక్కడి వరకు హీట్ చేసాం? T2 వరకు హీట్ చేసాం. ఇప్పుడు ఈ హీట్ చేసిన లెడ్ షార్ట్స్ అన్నింటినీ ఏం చేయాలంటే క్యాలరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చాలా క్విక్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ T2 టెంపరేచర్
వరకు హీట్ చేసి దాన్ని కాసేపు ఉంచి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంటుంది. సో అలా కాకుండా హీట్ చేసి T2 టెంపరేచర్ వరకు హీట్ చేసి దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసాం. ఓకేనా? ఆ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే చేసామో దాంట్లో ఏమున్నాయి, క్యాలరీమీటర్ ఉంది, వాటర్ ఉంది, లెడ్ షార్ట్స్ ఉన్నాయి. క్యాలరీమీటర్, వాటర్, లెడ్ షార్ట్స్ 3 ఉన్నాయి. సారీ, అంటే మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ మాస్ ఆఫ్ వాటర్ ప్లస్ మాస్ ఆఫ్ lead shots, LS రాస్తున్నాను, LS stands for lead shots, is M3. ఇప్పుడు నాకు ఓన్లీ మాస్ ఆఫ్ lead shots కావాలి. మాస్ ఆఫ్ lead shots, మాస్ ఆఫ్ lead shots కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ మాస్ ఆఫ్ వాటర్ మనకు తెలుసు, విచ్ ఈస్ M2. ఓకే, M2 అంటే M2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మాస్ ఆఫ్ M2 ప్లస్ మాస్ ఆఫ్ lead shots ఈక్వల్ టు M3. సో మాస్ ఆఫ్ lead shots విల్ బీ ఈక్వల్ టు M3 మైనస్ M2. మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, మాస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ మనకు తెలుసు M2 అని, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే M2 ప్లస్ మాస్ ఆఫ్ lead shots విల్ బీ ఈక్వల్ టు M3. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, M2 అటువైపు తీసుకెళ్తే మాస్ ఆఫ్ lead shots విల్ బీ ఈక్వల్ టు M3 మైనస్ M2. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ హాట్ బాడీ ఎవరు, హీటెడ్ lead shots, అంటే ఇది హాట్ బాడీ, మనం దీన్ని హీట్ చేసాం, lead shotsని హీట్ చేసాం కాబట్టి ఇది రూమ్ టెంపరేచర్ కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉందంటే ఇది హాట్ బాడీ. అండ్ ఇవేంటివి, రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, lead shots కానీ వాటర్ కానీ క్యాలరీమీటర్ కానీ ఎక్కడ ఉన్నాయంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉంటుంది, కోల్డ్ బాడీ ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బీ కోల్డ్ బాడీ. ఎప్పుడైతే మనం క్విక్గా ట్రాన్స్ఫర్ చేసేసామో హీట్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, హీట్ ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, విచ్ మీన్స్ lead shots టు క్యాలరీమీటర్ యాజ్ వెల్ యాజ్ వాటర్, రెండింటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ heat will be transferred. Okay, make a note. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, హీట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ lead shots టు వాటర్ అండ్ క్యాలరీమీటర్. సో వాటర్ వేరు, క్యాలరీమీటర్ వేరు. ఓకే, వాటర్ వేరు, క్యాలరీమీటర్ వేరు, రెండు సేమ్ సబ్స్టెన్స్ కాదు కాబట్టి వాటర్ ఒకలాగా ఎనర్జీ గెయిన్ చేసుకుంటే క్యాలరీమీటర్ ఇంకొకలా ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంటుంది. అంటే దే విల్ నాట్ గెయిన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఖచ్చితంగా వాటర్కి సెపరేట్ ఎనర్జీ రాయాలి, క్యాలరీమీటర్కి సెపరేట్ ఎనర్జీ రాయాలి. నౌ ఇవి రెండు కోల్డ్ బాడీసే కదా, ఇది lead shot అనేది హాట్ బాడీ, lead shot is hot body, water is cold body and calorimeter is also cold body. Now principle of method of mixtures ఏం చెప్తుంది, heat lost by the hot body will be equal to heat gained by the cold body. ఇప్పుడు ఎంత హీట్ లాస్ అయింది, heat lost by lead shots will be equal to heat gained by water plus heat gained by calorimeter. Heat gained by water plus heat gained by calorimeter. సో ఎందుకు ఇక్కడ రెండు రాసామంటే వాటర్ గెయిన్ చేస్తుంది, క్యాలరీమీటర్ గెయిన్ చేస్తుంది, రెండు డిఫరెంట్ సబ్స్టాన్సెస్ కాబట్టి రెండు డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ హీట్ని గెయిన్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ స్పెసిఫిక్ హీట్ ఆర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఒక బాడీ హీట్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం, లూజ్ చేసుకోవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ బాడీ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నౌ సో వాటర్, క్యాలరీమీటర్ రెండు గెయిన్ చేసుకుంటున్నాయి కాబట్టి రెండు మెన్షన్ చేస్తాం ఇక్కడ. ఇస్ దట్ క్లియర్? నౌ సో మైనస్ Q
థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేస్తున్నాయి కాబట్టి Q of lead shots will be equal to Q of water plus Q of calorimeter, and we know that Q equal to S into M into delta T, S into M into delta T. Now specific heat of lead shots into mass of lead shots into delta T, delta T. So ఇక్కడ delta T వేరు, ఇక్కడ delta T వేరు వస్తుంది. Specific heat of water into mass of water into delta T, delta T of lead shots of water. Okay, specific heat of calorimeter into mass of calorimeter into delta T of calorimeter. Clear? Now we have to find the specific heat of lead shots. ఎందుకంటే మనకు అదే కదా అన్నోన్ సాలిడ్ సబ్స్టెన్స్ ఏముంది ఇక్కడ, lead shots. ఈవెన్ ఇక్కడ క్యాలోరీమీటర్ కూడా సాలిడ్ సబ్స్టెన్స్, బట్ దానికి మనం స్పెసిఫిక్ హీట్ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదు. అన్నోన్ సబ్స్టెన్స్ ఏదో ఒక కొత్త సబ్స్టెన్స్ ఇచ్చి దానికి స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. క్లియర్? ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి లెడ్ షార్ట్స్ కనుక్కుంటాం మనం. సో ఇప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సింపుల్, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్? వీ హ్యావ్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్, ఇట్ ఈస్ M3 minus M2. And what is the mass of water? It is M2 minus M1. And what is the mass of calorimeter? M1. Okay, M1. So ఇక్కడ lead shots temperature ఎంత, lead shots ఎంత టెంపరేచర్, ఐ మీన్ డిఫరెన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ T3 minus T2. ఓకే, T3 minus T2. ఈ T3 అనేది ఏంటి, T3 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ టెంపరేచర్. ఫైనల్ టెంపరేచర్ ఇక్కడ T3 మనం రాసుకున్న T3 ఏంటంటే ఫైనల్ టెంపరేచర్. ఏంటో ఫైనల్ టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఆ బాడీకి వచ్చిన టెంపరేచర్ని T3 అనుకుందాం. లెట్ us call it as T3. ఓకే, ఫైనల్ టెంపరేచర్. నౌ వాట్ ఈస్ ద టెంపరేచర్ చేంజ్ ఆఫ్ వాటర్? ఇట్ విల్ బి T3. ఫైనల్ టెంపరేచర్ T3 కదా మరి, మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ ఏముంది దానికి T1. So this is change. Now here we know that temperature of calorimeter and temperature of water is same. ఇనీషియల్గా రెండు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. బట్ సో ఇక్కడ ఏమవుతుంది, T3 minus T1 అవుతుంది ఇది కూడా. ఓకే, ఫైనల్ టెంపరేచర్ అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత వచ్చిన టెంపరేచర్ని T3 అనుకుందాం. సో T3 minus T2, T3 minus T1 అండ్ T3 minus T1. మాస్ ఎలాగో మనకు తెలుసు, M3 minus M2 ఫర్ లెడ్ షార్ట్స్, M2 minus M1 ఫర్ వాటర్ అండ్ M1 ఈజ్ ఫర్ క్యాలరీమీటర్. క్లియర్? నౌ ఈ వాల్యూస్ అన్నీ మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేసుకుందాం వాల్యూస్ అన్నీ. దీని తర్వాత ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సబ్స్టిట్యూషన్. సో వీ డోంట్ నో ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ హియర్? M3 minus M2, M3 minus M2. And what is the change in temperature here? T3 minus T2 equal to, here we don't know the specific heat of water. ఓకే, వాల్యూ మనకి తెలుసు బట్ వీ డోంట్ సబ్స్టిట్యూట్. ఒక ఫార్ములా రూపంలో రాసుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ నాట్ టు సబ్స్టిట్యూట్ హియర్. ఓకే, నెక్స్ట్ M2 minus M1 and here T3 minus T1. Clear? Plus we don't know the specific heat of calorimeter. Next here mass of calorimeter is M1 and change in temperature is T3 minus T1. Now we have to find out the specific heat of lead shots. So specific heat of lead shots equal to specific heat of water into M2 minus M1 into T3 minus T1 plus specific heat of calorimeter into M1 into T3 minus T1 whole divided by ఈ పార్ట్ డినామినేటర్కి తీసుకురండి. ఏమవుతుంది, M3 minus M2 into T3 minus T2. క్లియర్? నౌ ఇక్కడ ఇంకొక స్టెప్, ఫైనల్ స్టెప్ ఏంటంటే T3 minus T1 అనేది ఇక్కడ కామన్గా ఉంది. సో వీ కెన్ టేక్ ఇట్ as కామన్. ఓకేనా, కామన్ తీసేసుకుంటాం ఇక్కడ.
T3 minus T2 will be common. T3 minus T1 will be common. So specific heat of lead shots will be equal to SW into M2 minus M1 plus specific heat of calorimeter into M1. ఇక్కడ ఏం కామన్గా ఉందంటే T3 మైనస్ T1 కామన్గా ఉంది కాబట్టి T3 మైనస్ T1 హోల్ డివైడెడ్ బై M3 మైనస్ M2 ఇంటూ T3 మైనస్ T2. Clear? So this is the final equation to find out the specific heat of an unknown solid substance. ఇక్కడ unknown solid substance ఏముందంటే lead shots ఉన్నాయి. సో lead shotsకి మనం ఇక్కడ specific heat ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అండ్ మనం ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనం టెంపరేచర్స్ నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, టెంపరేచర్స్ నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ప్రాక్టికల్గా. మాస్ ఆఫ్ ఇది మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ అంటే M1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ మాస్ ఆఫ్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత దాని మాస్ తోటి మొత్తం M2 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీ కెన్ ఫైండ్ M2 మైనస్ M1. ఓకే, రూమ్ టెంపరేచర్ 27 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు T1. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ కూడా మనం థర్మోమీటర్ తోటి మెజర్ చేసుకోవచ్చు, అందుకే థర్మోమీటర్ పెడతాం. సో వీ కెన్ మెజర్ T3. అండ్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎక్కడి వరకు మనం హీట్ చేస్తున్నామో లెడ్ షార్ట్స్ని దాన్ని T2 అనుకుంటున్నాం, అది కూడా మనం మెజర్ చేయొచ్చు బై యూజింగ్ థర్మోమీటర్. అండ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్, వాటర్కి స్పెసిఫిక్ హీట్ మనకు తెలుసు 1 calorie per gram degree centigrade. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్, క్యాలరీమీటర్ అంటే మొత్తం యూస్ చేయం కాబట్టి మధ్యలో ఉన్న కాపర్కే యూస్ చేస్తాం మనం. కాపర్కి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ మనకి ఏదో ఒక బుక్లో దొరుకుతాయి, సో లేదంటే నెట్లో చూడొచ్చు. సో క్యాలరీమీటర్ స్పెసిఫిక్ హీట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో M1 వాల్యూ వస్తుంది, M2 వాల్యూ వస్తుంది, అండ్ M3 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై మెజరింగ్. డైరెక్ట్గా మెజర్ చేసుకుని మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అన్ని వాల్యూస్ వస్తున్నాయి. వాటర్ స్పెసిఫిక్ హీట్ తెలుసు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ తెలుసు, మాస్ ఆఫ్ వాటర్ తెలుసు, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ తెలుసు, మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్, టెంపరేచర్ ఆఫ్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్, అండ్ ఫైనల్గా థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఆ ఫైనల్ మిక్చర్ యొక్క టెంపరేచర్ కూడా మనం థర్మోమీటర్ పెట్టుకుని ప్రాక్టికల్గా మెజర్ చేయొచ్చు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ కెన్ గెట్ ద వాల్యూ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్. అండ్ రిమెంబర్, మనం ఇక్కడ ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేసింది థియరిటికల్గా మనకి ఏదైనా ఒక బుక్లో మెన్షన్ చేసింది, వాటికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది, విచ్ ఈస్ డ్యూ టు ఎర్రర్ ఇన్ మెజర్మెంట్. మనం ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ ఎక్స్పెరిమెంట్లో ఎంతో కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఎర్రర్స్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు, అప్రాక్సిమేట్ వాల్యూ వస్తే చాలు. ఇస్ దట్ క్లియర్? మేక్ ఎ నోట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ హీట్. సో ఇక్కడతోటి హీట్ అనే చాప్టర్లో ఒక ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకొక ఫేజ్ ఉంది. కొన్ని న్యాచురల్ ప్రాసెస్లు ఉంటాయి మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రాసెసే, లైక్ ఎవాపరేషన్, కండెన్సేషన్, హ్యూమిడిటీ, బాయిలింగ్, ఫ్రీజింగ్, మెల్టింగ్, ఫాగ్ అంటే ఏంటి, హ్యూమిడిటీ అంటే ఏంటి, డ్యూ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం చాలా చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, బట్ వీ విల్ టేక్ ఇట్ టు ఎన్ అప్గ్రేడెడ్ లెవెల్, కొంచెం మంచి లెవెల్కి తీసుకెళ్ళి వాటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. క్లియర్? థ్యాంక్ యూ.